హలో, బాగున్నారా? చూడండి, ఇక్కడ నేను ఈ రోజు కొంచెం వెదర్ బాగా ఆహ్లాదకరంగా ఉంది. అంటే వర్షం లేదు, ఎండ తక్కువ ఉంది. ఈ టైంలో ఇక్కడికి వచ్చాను. మామూలుగా టెర్రస్ గార్డెన్ పైకి ఈవినింగ్ ఒకసారి వస్తాను, మార్నింగ్ ఒకసారి వస్తాను. అన్ని చూసుకుంటానండి, మొక్కలన్నిటిని. కాసేపు చైర్ వేసుకొని కూర్చుంటాను కూడా. కొంచెం చాలా రిలీఫ్ గా అనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, నేను విరజాజి చెట్టు పక్కన కూర్చున్నాను. ఈ విరజాజి పూలంతా స్మెల్ అసలు పీలుస్తుంటే అసలు ఇక మనకు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ టమాటా మొక్క అనేది మామిడి చెట్టులో వచ్చేసిందండి విత్తనం. అది చూడండి ఎంత లాభైంది అసలు. మామూలుగా అయితే టమాటా మొక్కను నారు నాటితే అంత రాదు. చెట్టు నిండా పూత ఉంది. మరి కాయ వస్తుందో పూత రాలుతుందో మరి ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇంకా టమాటాల సీజన్ ఇంకా కొద్దిగా లేదనుకుంటాను. సరే అండి, ఇప్పుడు నేను ఒక మెయిన్ పాయింట్ కి వస్తాను. ఇప్పుడు ఇదివరకు నేను బ్రూ ప్యాకెట్ యూజ్ గురించి మొక్కలకి ఎలా వాడాలి అనేది గులాబీ మొక్కలకు వాడాను. చూసారా మీరు వీడియో? ఇప్పుడు నేను ఆ బ్రూ కాకుండా సన్ రైజ్ చూడండి. ఇది సన్ రైజ్ ఓన్లీ మందార మొక్కలకే వాడి చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మందార పూలు కొంచెం మాకు తగ్గాయి. ఇది వాడటం వల్ల ఏమన్నా పూలు కాస్త ఎక్కువ వస్తాయేమో చూస్తున్నాను. అందుకని చెప్పేసి ఇది 10 రూపాయల ప్యాకెట్ అండి. మామూలుగా యాక్చువల్ గా అయితే ఒక మొక్కకి 2 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. ఇది 10 రూపాయల ప్యాకెట్ కాబట్టి మనం 10 రూపాయలు అంటే 20 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి మనకు. అంటే 5 ఒక్కొక్కటి దానికి ఈ విధంగా తీసుకున్నానండి. ఒక 15 గ్లాసులు ఉంటుంది అందాజు మీద తీసుకున్నాను. దీన్ని మనము ఈ విధంగా కట్ చేసేసి దీంట్లో కలుపుకోవాలండి. ఏం వాడద్దండి అసలు దీంట్లో, ఓన్లీ సన్ రైజ్. ఏమి వాడకుండా మనం ఈ విధంగా మొత్తం కలపాలండి బాగా. మనం కాఫీకి అది వాడతాం కదండి సన్ రైజ్, కానీ అందుకే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది నీళ్ళల్లో వేయంగానే కాఫీ తాగాలన్న ఉత్కంఠ వచ్చేస్తుందండి, అట్లా అనిపిస్తుంది. కానీ ఇది మొక్కలకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మొక్కలకి వాడుతున్నాను. ఈ విధంగా దీనివల్ల మనకు ఖర్చు కూడా ఏం ఉండదండి. ఓన్లీ 2-3 రోజులు ఉంచాలి, తర్వాత వాడాలి అనేది కూడా లేదు. అప్పటికప్పుడు మనము తెచ్చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మొక్కలకు వాడుకోవచ్చండి. మందార మొక్కలకైతే యూజ్ చేస్తున్నాను ఈరోజు. తర్వాత వీటి రిజల్ట్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు ఖర్చు ఉండదు కాబట్టి ఇప్పటికప్పుడు మనం తయారు చేసుకొని వాడుకోవచ్చండి. ఇది ఇంకోటి, దీనివల్ల ఏంటంటే పూలు బాగా వస్తాయి అని అనుకుంటున్నాను. అంటే మాకు మందార పూలు తగ్గినాయి కాబట్టి ఇది వాడటం వల్ల ఏమన్నా పూలు బాగా గ్రోత్ చెట్టు మొక్క బాగా గ్రోత్ అయ్యి పూలుగా బాగా వస్తాయేమో, మొగ్గలు బాగా వస్తాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వర్షాల వల్ల మధ్యలో ఈ మొక్కలకు ఉండే మొగ్గలన్నీ చాలా రాలిపోయినాయండి. మరి వర్షాల వల్ల లేదంటే వర్షాలంటే నీళ్లు తక్కువే పోస్తున్నాను, అసలు వాటర్ పోయటం లేదు. ఇప్పుడు 3 రోజులు అయిందండి వాటర్ పోయక మొక్కలకి. మళ్ళీ ఈ రోజు కొద్దిగా పోయాలనుకుంటున్నాను. అంటే కొద్దిగా డ్రై అయింది మట్టి కాబట్టి కొద్దిగా పోద్దాము అనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మొగ్గలు రాలిపోవటం మూలాన నాకు మందార మొక్కలు దాదాపు 5-6 ఉన్నాయండి. 5-7-8 ఉన్నాయి మందార మొక్కలు. అయ్యో, మళ్ళీ మందార మొక్కలన్నీ పాడైపోతున్నాయని చాలా బాధేసింది. అందుకని ఈ సొల్యూషన్ ఇది చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఇంకా మొక్కలకు పోసేస్తున్నాను. అంటే వీటి ఇల్లంగా తడి ఉందండి కొద్దిగా, అయినా కానీ ఇంకా మనం కొద్దిగా పోయాలి కదా.
పూలు వస్తాయన్న ఆశ ఉంది. ఆశ వల్ల పోయటం అవుతుంది. మొగ్గలు అయితే కొన్ని చెట్లకు కొన్ని మొక్కలకు ఉన్నాయండి. మొక్కలు అయితే బాగానే ఈ విధంగా రాలిపోతున్నాయండి వర్షాల వల్ల. మరి గాలికో మరి ఏంటో తెలియదు కానీ ఈ విధంగా పోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.